పోయేటట్టు, కుమిలిపోయేటట్టు, దిగులు పడేటట్టు, విచారపడేటట్టు, ఆత్మహత్య చేసుకుందాం అనిపించేటట్టు, మనుషుల్ని ద్వేషించేటట్టు, మనుషుల్ని అసహించుకునేటట్టు. దేని విషయంలో విచారపడి? ఇలాగా ఈ శరీరానికి కావలసిన వాటి విషయంలో విచారపడి. నేను ఇన్నన్నా చెప్పినప్పుడు అంతేనంటావు అన్నయ్య, విచారం వద్దంటావు, సరేలే అంతేలే అని కాసేపు ఇక్కడ ఎట్టబెట్టి మొహం ఎట్టబెట్టి కోట వైపు బయటికి పోగానే ఏ మొహం అట్టబెట్టావు? ఏందో సమస్యలు వాటి గురించి ఆలోచించొద్దు, ప్రార్థన చేయమన్నాడు కదా. ఏది నిన్ను నొప్పించినా మోకాళ్ళేసి మొర్ర పెట్టమన్నాడు. అది దేవునికి అప్పచెప్పి నువ్వైతే విశ్రాంతిలో ఉండమని చెప్పాడు కదా.